బాలు గారు ఎప్పుడు అంటుండేవాడు, మ్యూజిక్ వితౌట్ మెలడీ యూ బికమ్ సిక్ అని. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని, నిజానికి మీ కుటుంబానికి కదా కావాలి ఆ ధైర్యం. కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి, భరించలేని కష్టాలు. చేపట్టుకొని నువ్వు ఎప్పుడు అన్న పక్కనే ఉండమ్మా, అన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే. బాలు గారు ఎప్పుడు అంటుండేవాడు, మ్యూజిక్ వితౌట్ మెలడీ యూ బికమ్ సిక్ అని. సో ఆ మెలడీ పోయింది ఆబ్వియస్లీ. ఇంకోటి పాటలు వేరే వాళ్ళు పాడటం, అది ఒక రిచువల్ లాగా అయిపోయింది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి 10 మందితో పాడించి హీరో అప్రూవ్ చేయడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిన తర్వాత గానే గానే పెళ్లికా గానే చాలా సార్లు నేను ఇందాక మీతో చెప్పినట్టుగా 2012, 2013లో మీతో బాలు గారితో, ఎస్పీ చంద్ర గారు, చిత్ర గారు, మీరు అందరూ వచ్చినప్పుడు ఆ టూర్లో 10 నిమిషాలు ఇచ్చాను నాకు మీరు మాట్లాడడానికి ప్రసాద్ గారిలో. ఆ 10 నిమిషాలు తప్ప బాలు గారితో మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి, నేను మాట్లాడాలి, ఆయన్ని కలుసుకోవాలి అని ప్రతిసారి నేను చేసిన ప్రయత్నం వృధా ప్రయాస అయింది. ఒక్కసారి కూడా ఆయన్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడే అవకాశం రాలేదు నాకు. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిన వీడియో చూస్తే ఆయన వస్తారు అన్న నమ్మకం ఖచ్చితంగా ఉండింది బలంగా. మాకే ఆయనతో డైరెక్ట్ గా రిలేషన్ లేకుండా, కనెక్షన్ లేకుండా, ఓన్లీ ఆయన పాట మాత్రమేగా మాకు అతను. దాంతో మాకంత ఇప్పటికి కూడా తలుచుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. అలాంటిది మిమ్మల్ని చూస్తే మీరు ఎంత అసలు యు ఆర్ సో అమేజింగ్ శైలజ్ గారు. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పట్లేదు, చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను నేను. మీరు ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి అసలు ఎంత చక్కగా ఒక హుందాగా దర్జాగా దానికి ఒక మంచి సమాధానం ఇస్తారంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని, నిజానికి మీ కుటుంబానికి కదా కావాలి ఆ ధైర్యం. మీరు కదా ఆయనతో పెరిగారు, మీరు కదా ఆయనతో ప్రతి క్షణం వెళ్ళారు ప్రతి చోటికి. సో యూ హ్యావ్ ఎనార్మస్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్, యూ హ్యావ్ సో మచ్ లైఫ్ విత్ హిమ్. అది ఎట్లా అసలు, హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ దట్ స్ట్రెంగ్త్? అంటే మా నాన్నగారు చాలా స్థిత ప్రజ్ఞత అంటారు కదా, అలా ఉండేవారు అనమాట. అది జీన్స్ లో. అంటే ఎలా చెప్పేవారంటే, వస్తాయి కష్టాలు, వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి, భరించలేని కష్టాలు, అనుకోనివి అన్ని వస్తాయి. అక్కడితో ఆగిపోతే నువ్వు కూడా ఆ కష్టంలో ఒక భాగమై వెళ్ళిపోతావు. నువ్వు అక్కడ నిలబడి దాన్ని అడ్డుకొని నువ్వు కొంచెం ముందుకెళ్తే, అంటే ఈ మాటల్లో చెప్పకపోవచ్చు, వేరే రకంగా చెప్పొచ్చు, దాన్ని ఎలా అధిగమిస్తావు, అప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. నీ తర్వాత లేక నీ ముందు ఆగిపోదు కదా ప్రపంచం, ఆగిపోదు. ఏది ఆగిపోతుంది? ఆయన వెళ్ళిన 2వ రోజు, పక్క రోజు అందరికి ఆకలేసిందా, అందరం భోజనం చేసామా, పడుకున్నా, అన్ని మామూలుగా జరుగుతాయి, ఏది ఆగదు. కాకపోతే ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన పాటలు మనతోనే ఉన్నాయి, ఆయన పీస్ఫుల్ గా ఉన్నారు, ఎప్పుడు పాడుకుంటున్నారు హాయిగా, అద్భుతమైన లోకాల్లో ఉన్నారు, హాయిగా వెళ్ళారు. ఆయన చేయాల్సిన బాధ్యతలన్నీ చేసి నెరవేర్చడంలో నంబర్ 1 బాలు గారు. బాధ్యత అంటూ తీసుకున్నారంటే ఆ బాధ్యత అయ్యేంత వరకు ఆయన నిద్రపోరు, మొత్తం అది పూర్తి చేసి గానీ ఆయన రిలాక్స్ అవ్వరు. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. అందుకని నాకు ధైర్యం ఏంటంటే ఆయన ఉన్నాడు, మనతో ఉంటారు, మనతో కాంటాక్ట్ లో ఉంటారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ప్రపంచానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చి ఎంతో ఇచ్చారు అలాగే ఆయన అభిమానులు అంత ఇచ్చారు. ఆయనకు ప్రేమ, అంత ప్రేమ ఎవరికి ఇచ్చి ఉండరు. ఆయన అభిమానులు అంత ప్రేమను ఆయనకి అన్ని మూటలు ఇప్పటికీ స్టిల్, ఇప్పుడు కూడా, ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పటికీ నేను నమ్మలేను. సో అదంతా ఆయనతో ఉంది, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఒకప్పుడైతే ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావు, నువ్వు ఏంటి అని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్న రా వచ్చే మాట్లాడుకున్నాను, కాళ్ళు ఎలా పెట్టారో అలాగే చెప్పేసుకుంటాను. ఒక భగవంతుడితో ఎలా మాట్లాడుకుంటామో అలా మీరు కూడా ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఆయన ఎప్పుడున్నా పలుకుతారు. అది సంగీతానికి ఉన్న ఒక పవర్ అమ్మా. సో అది తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే మటుకు ఆ అగాధాన్ని దాటడం చాలా కష్టం, చెప్పినంత సులభం కాదు. ఎప్పుడో వేకువజామున వేళ సడన్ గా గుర్తొస్తుంది తను లేరు అని, ఒక శూన్యం లాగా అనిపిస్తుంది. అప్పుడు
నిజమేనా ఇది జరిగిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత మళ్ళీ ఓకే సరే ఓకే ఉన్నాడు తనతో, మనం మనతో ఉంటాం, ఆయన మనతో ఉంటాడు. ఘంటసాల గారు, ఆయన వేటూరు గారు, సిరివెన్నెల గారు అప్పట్లో హాయిగా వచ్చేవి కదండి, అలా వాళ్ళందరూ కచేరీ హాయిగా ఎంజాయ్ అలా ఉన్నారు. అంతే 50,000 చిల్లర పైగా పాటలు పాడి ఇచ్చి వెళ్ళిపోయి సంపాదించిన బాలు గారు మీకు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ కంటే కూడా అండి నా మీద ఒక నమ్మకం ఉంచుకున్నాడు. నమ్మకం ఎలాంటిదంటే తను ఏమన్నా ఎవరితో షేర్ చేసుకోలేకపోయినప్పుడు తనకు చెప్పుకోవచ్చు నేను అని, ఒక పక్కన తనుంది నాకు, తనకు షేర్ చేసుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఆయన నాలో నుంచి పొందగలిగాను. అంటే తన నుంచి నేను పెరిగాను కదా, తన నుంచే పెరుగుతూ వచ్చాను. తను అంటే మా నాన్నగారు చనిపోతూ నాతో ఒక మాట అన్నారు అనమాట. అసలు ఎందుకు ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు, ఆయన చనిపోతారని కూడా తెలియదు. అప్పుడు చేయించుకొని నువ్వు ఎప్పుడు అన్న పక్కనే ఉండమ్మా, అన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? లేదు వాడిని జాగ్రత్తగా చూసుకోండి. సో నాకు ఎప్పుడు ఏంటంటే ముందు ఆయన ఎలా ఉన్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారా లేదా, ఇది అలవాటు. సో తను ఏదన్నా చాలా ముఖ్యమైనది చెప్పాలనుకున్నా, పంచుకోవాలనుకున్నా, ఏదో ఒకటి కల్పించుకొని సడన్ గా మా ఇంటికి రావటం, రూమ్ లో తీసుకుని మాట్లాడటం, లేకపోతే బయటికి ఎయిర్పోర్ట్స్ లో ముఖ్యంగా ట్రావెల్ చేసేటప్పుడు. సో హీ యూస్ టు షేర్ అన్నమాట. సో అది నేను చాలా గిఫ్ట్ గా భావిస్తాను, చాలా గిఫ్ట్ గా. అంటే ఆయనకి ఆ రకంగా నేను ఒక షోల్డర్ పక్కన నేను ఉన్నాను. అబ్బాయిని కాకపోయినా తమ్ముడు అయితే ఇంకా బాగుండేది, ఏమో చెప్పలేము అప్పుడు ఎలా ఉండేది. అమ్మాయిని కాబట్టి ఆయన షేర్ చేసుకుంటున్నారు నాతో ఈ విషయాలన్నీ, చాలా సంతోషం అనిపించింది. అలాగే నా పెళ్ళప్పుడు నాకు చాలా భయం ఉండేది, ఈ ఫీల్డ్ లో ఉన్నాము ఎలా ఉంటుందో ఏంటో అని. ఒక గులాబీ పువ్వు ఇచ్చి నువ్వు భయపడద్దు, నీ లైఫ్ చాలా బాగుంటుంది, నీ వెనకాల మేము అందరం ఉన్నాం, భయపడద్దని ఒక గులాబీ పువ్వు ఇచ్చారు. ఆయన ఇచ్చిన కరెక్ట్ గా 5 minutes కి మళ్ళీ సుధాకర్ గారు ఒక రోజ్ తీసుకొచ్చి నాకు ఇచ్చి, అంత బాగుంటుంది భయపడద్దు. ఆ 2 జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, 2 వాడిపోయి అలాంటివి చాలా ఉన్నాయి. ఆయన నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఆయన్ని చూసి ఎదగడమే పెద్ద గిఫ్ట్. మీరు చెప్పారు కదా ఇదివరకు కొన్ని ఇంటర్వ్యూస్ లో, ఆయనని అంటే ముందు మీకు అసలు మీకు ఒక మాట కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అని అన్నారు. సో మీకు అదొక దట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ అండ్ షాక్ కదా లైఫ్ లో. మీరు ఊహించిన లాంటి జీవితాన్ని మీరు చూసారా తర్వాత? అంటే అంతకన్నా నేను మళ్ళీ మీరు ఇదే మాట్లాడుతుంది ఈవిడ అనుకోద్దు, నేను నిజంగా ఏది ఊహించలేదు. అంటే పెళ్లి గురించి పెళ్లి ఇలా అంటే నాకు పెళ్లి అంటే బేసిక్ ఒక భయం ఉండేది, అంతే. పాడొద్దంటారేమో, ఒకే ఈ ఫీల్డ్ లో కాకుండా వేరే ఎవరైనా వస్తే ఆఫ్టర్ 10 వరకు పాడకూడదు, లేకపోతే ఈ టైంకి రావాలి, నా ఇంటవన్నీ పెడతారేమో. మెయిన్లీ చెన్నైలోనే ఉండాలి, ఇండస్ట్రీ అంతా చెన్నైలో, ఇవన్నీ ఉండేవి నాకు, ఆ భయాలు ఉండేవి. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే నాకు ఇంకా స్వాతంత్రం వచ్చింది అనిపించింది. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హీరోస్ ఎవ్రీథింగ్, ఎంత లేట్ అవుతుందో తెలుసు. అలాంటప్పుడు కారు ఉందా అవన్నీ తను చూసుకోవడం, ఒక బర్డెన్ తీరినట్టుగా నాకు వెనకాల ఇంకో మనిషి నాకు ఉన్నారు, ఈ టేక్స్ కేర్ ఆఫ్ మీ. ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది గౌరవం అనేది ఉండాలి. ప్రేమ కంటే కూడా ఫస్ట్ గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఉంటే అది చాలా బాగుంటుంది. ఆ గౌరవం ఇస్తారు, నాకు చాలా ఇస్తారు. చిన్న చిన్న చిక్కాకులు కోపాలు అవన్నీ సహజం, రాబోతూ ఉంటాయి, అంతవరకు. అదర్వైజ్ మచ్ కంఫర్టబుల్, నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చారు. లైఫ్ అంటే మా ఇద్దరిది కలిసి చక్కటి కుటుంబంగా హ్యాపీగా. వండర్ఫుల్ టు హియర్. అంటే మీ అబ్బాయి గురించి అక్కడ అమేఠీలో చేశాడు, ఢిల్లీ యూనివర్సిటీ, నోయిడాలో. ఇప్పుడు చెన్నైలోనే జాబ్ చేస్తున్నాడు. సినిమాతో కనెక్షన్ అంటే అటువైపు ఒక కనెక్షన్ ఉంది కానీ సినిమాలోకి రాడు, దానికి సంబంధించిన దాంట్లో చేస్తున్నాడు కానీ రానని చెప్పేశాడు. నేను చక్కగా జాబ్ చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ పాటలు వింటూ ఉంటాను. డబ్బింగ్ గురించి చెప్తారా? మీకు బెస్ట్ డబ్బింగ్ అవకాశం ఇది, నాకు ది బెస్ట్ అని అనిపించింది, సంతృప్తినిచ్చింది అని అనిపించింది సినిమా వసంత కోటి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవును, చాలా మంది తెలీదు. అందులో శ్రీదేవి గారికి నేను డబ్బింగ్ చెప్పానని. ఆశ్చర్యం ఏంటంటే దాదాపు ఒక 5 years ముందు వరకు సుధాకర్ గారికి తెలియదు నేను చెప్పాను.
నేను చెప్పానండి అందులో. నువ్వు చెప్పావా? అది శ్రీదేవి గారు కదా, నువ్వు చెప్పావు నిజంగా? నేనే చెప్పానండి అంటే, అరే నాకు ఎట్లా తెలియలేకపోయింది ఈ విషయం అని. ఎన్నిసార్లు చెప్పానండి, నేను చెప్పాను శ్రీదేవి గారికి అంటే, ఏమో నాకు తెలియలేదు, శ్రీదేవి గారు చెప్పారు అనుకున్నాను. ఆవిడ మాట్లాడినట్టుగానే ఉంటుంది మరి. పైగా క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్. లాస్ట్ వరకు ఒక రకంగా ఉంటుంది, లాస్ట్ లో కొంచెం లాస్ట్ లో తెలుస్తుంది వాయిస్. సో అది నాకు పూర్తి అన్నయ్య చాలా అప్రిషియేట్ చేశారు. దానికి ఒకటి. తర్వాత నిన్నే పెళ్ళాడతారు లాస్ట్ లో అమ్మాయిలు పాయిజన్ అది చాలా బాగా చెప్పారు. చాలా బాగుంటుందండి నిన్నే పెళ్ళాడతా సినిమా, మురారి, అవన్నీ మాకు ఒక్కొక్కటి వాయిస్ వింటుంటే అసలు నాకు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. శైలజ గారు, మీరు ఒక తరంలో మొదలు పెట్టి ఎప్పుడైతే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో కలిసి పాడవలసిన ఒక జనరేషన్ నుంచి మొదలు పెట్టి ఇప్పటి జనరేషన్ లో కూడా మీరు పాటలు పాడుతున్నారు. ఈ సినిమాలో కాకపోవచ్చు, బట్ ఇతరత్ర మీరు పాడుతున్న పాటలో మీకు ఇప్పుడు తృప్తినిచ్చి అంత అప్పట్లో వచ్చినంత ఆనందం ఇప్పుడు పాడిన పాటల్లో అంటే కొన్ని ఆల్బమ్స్ చేసినప్పుడు వస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నమయ్య ఆల్బమ్ చేస్తున్నాం, డెఫినెట్ గా వస్తుంది. అద్భుతమైన సంగీత సాహిత్యం, ట్యూన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమయ్య పాటలకి. తర్వాత కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు, వాటిని తప్పకుండా దీనికంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. డివోషనల్ అని, తర్వాత మెలోడియస్ గా. సో ఒక్కసారి మీ నోటి నుంచి ఒక పాట వినాలనుకుంటున్నానండి. సినిమా పాట కాదు, ఒక లలిత గీతం. నిన్ను పిలిచాను వెదకి అలిచాను, అయినా కానరాకున్నావు నీవు. నిన్ను పిలిచాను వెదకి అలిచాను, అయినా కానరాకున్నా. చాలా మంది అనుకుంటుంటారు ఈ పాట మేము చిన్నప్పుడు విన్నామండి, మీరు దూరదర్శన్ లో పాడారు. అది మా సిస్టరే రాశారు, తనే ట్యూన్ చేశారు. నా తర్వాత వసంత లక్ష్మి అన్నమాట, తను చేసింది, అది పాడాను. బ్యాక్ టు ద టాపిక్. నేను ఇందాక మీ దగ్గర ఒక ప్రస్తావన తీసుకొచ్చాను, ఏమంటారు, మూగజీవాలతో మాట్లాడే విషయం పరంగా. అక్కడికి వెళ్తాను ఒకసారి. ఎందుకు అది తీసుకొచ్చానంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో ఒక చిన్న మొక్క పెంచుతున్నాం అనుకోండి, అది చచ్చిపోతుందేమో అన్న స్థితిలో దానికి ఏదో ఒకటి ఏరు వేసి, నీళ్లు పోసి, మట్టి మార్చి, అది చేసి ఇది చేసి, మొత్తానికి దాంతో మాట్లాడి వచ్చేయి నువ్వు మళ్ళీ వచ్చే, ఎప్పుడైతే అది చిగురొస్తుందో మళ్ళీ అప్పుడు ఒక అపరిమితమైన ఆనందం వస్తుంది. అట్లాంటివి మీకు చాలాసార్లు చాలా సందర్భాలు జరిగే, కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరని. ఇవాళ నాకేం తెలుసుకోవాలని ఉందంటే, దానికి ఎంత నమ్మకం కావాలి, అలాంటిది ఏదైనా జరగాలంటే మనకి ఎంత నమ్మకం, ఎంత బలమైన నమ్మకం కావాలి? ప్రేమ కావాలి, అన్కండిషనల్ లవ్. నమ్మకం అనేది దానికి మన మీద రావాలి, అవతల దానికి. అదే బేసిక్ గా భయపడుతుంటాయి మనుషులను చూస్తే. ఎవరికి భయం లేదు చెప్పండి, ప్రపంచం అంతా వణికిపోతుంది మనుషులను చూస్తే. సో దానికి మన మీద ఆ నమ్మకం వచ్చింది అనుకోండి, తప్పకుండా అది మనకు కాంటాక్ట్ వస్తుంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి, నేను నిన్నేమి చేయను, హాని చేయను, నువ్వంటే నాకు ఇష్టం, మీరు మాటలు కూడా చెప్పక్కర్లేదు, జస్ట్ థాట్స్ లో అది ఎంత చక్కగా రియాక్ట్ అవుతాయో. జీవం ఉన్న ప్రతి ఒక్కటి కూడా అన్కండిషనల్ లవ్ కి తప్పకుండా రియాక్ట్ అవుతాయి. నేను అందుకే చాలా మందికి, అంటే నాకు తెలిసినంత మటుకు చెప్తూ ఉంటాను, ఎవరు ఏమి చేయక్కర్లా, ప్రపంచం బాగుండాలి, అంత శాంతిగా ఉండాలని రోజుకు ఒక్క క్షణం అనుకోండి, ప్లస్ మన అన్కండిషనల్ లవ్ కలిసింది అనుకోండి, తప్పకుండా అక్కడ మంచి జరిగేది. మీరు పెరిగిన పద్ధతికి, మీ జీవన విధానానికి మీరు కొన్ని అలవర్చుకున్నారు మీ జీవితంలో. మెడిటేషన్ చేయడం, రోజు పూజ చేసుకోవడం, భగవంతుడి దగ్గర పాటలు పాడుకోవడం, వాట్ ఎవర్ మీదంటే ఒక రొటీన్. కాబట్టి ఒక పాజిటివ్ తత్వం మీలో ఉంది, అది దట్స్ ఇంపైన్డ్ టు యూ. సో మీరు అది రేడియేట్ చేయగలరు, కానీ చుట్టుపక్కల అందరినీ మనం కంట్రోల్ చేయలేం కదా. సో చాలా సందర్భాల్లో మనం అవతల వాళ్ళందరికీ మంచి జరగాలి, నాలో ఏ జెలసీ, ఏ నెగిటివిటీ, ఏ దుర్గుణం ఉండకూడదు అని ఎంత అనుకున్నా ప్రపంచం నుంచి వచ్చేవి మన వైపు అలా రావు. ప్రతిసారి ఒక దెబ్బ తగలటమే అయిపోతుంది. ఎలా తట్టుకోవాలి? ఎలా చేయాలంటే, మీరు ఎంత అన్కండిషనల్ లవ్ ఇచ్చి ప్రే చేస్తున్నారో, ఇచ్చిన తర్వాత వాటి నుంచి ఇన్ బిట్వీన్ కాంటాక్ట్ కూడా మీరు కట్ చేసుకోండి. నాకు నేను చేయవలసింది చేసేసాను, సో నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, దాని నుంచి ఏదొచ్చినా నాకు అనవసరం, నాకు దానికి కట్టు. నా నుంచి ప్రేమ వెళ్తే ఓకే, అక్కడి నుంచి నాకు ప్రతిఫలం ఏమి వద్దు, ఇంతవరకే నా బంధం, అంతే. మీరు అది చేసి చూడండి, రావు.
దట్ ఈస్ ఎ గ్రేట్ పాయింట్. కానీ అక్కడికి రావడానికి చాలా అదొక స్థిత ప్రజ్ఞత అది ఎవరికైనా వస్తుంది. అంటే మనం నేనేంటంటే కదా, నేను చిన్నదాన్ని కాదు కదా, 60 ఏళ్ళ దాన్ని, నాకు కూడా అలాగే వచ్చి పుస్తకాలు చదువుకొని మనుషుల్ని చూసి అందరితో అలాంటి వాళ్ళతో కలిసి చాలా ఇన్ఫ్లుయెన్స్, గొప్ప వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాను. వాళ్ళందరి నడవడికలు చూసి ఎంతో మంది వాళ్ళు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఎంతో మంది ఒక రకంగా గురువులు, చాలా మంది గురువులు. నా గురువులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, వారు తర్వాత డాక్టర్ గోపాలకృష్ణ గారిని పాండిబజార్ గారు చెన్నైలో ఉన్నారు వారు. వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ, అంటే వాళ్ళు ఏదో మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా చేయాలి ఏమి చెప్పాల, వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూసుకొని మేము మారాం. ఓకే ఇలా ఉంది, ఇవన్నీ కూడా త్రూ వాళ్ళ ద్వారానే తెలుసుకున్నాం. ఇది ఎంత ఇస్తున్నామో ఎక్స్పెక్టేషన్ లేకుండా కట్ చేసేయాలి. వాళ్ళకి మనకి వేరే లింక్స్ ఏమి ఉండవు. ఉన్నప్పుడు అవతల వాడు నెగటివ్ ఆలోచిస్తే మనకు. కానీ స్టిల్ అంటే ఇప్పుడు మనల్ని హర్ట్ చేయాలని వాళ్ళు ఏదైనా బిహేవ్ చేశారనుకోండి, దాన్ని దాటుకుని ఎలా వెళ్తాము? దాన్ని దాటక్కర్లా. మీరేం చేయాలంటే మీకు మీరు, ఇప్పుడు అవతల వాళ్ళ ప్రేమ కోసం మీరు ఎలా కూడా పాకులాడుతున్నారు, వాళ్ళు బాగుండాలి, మీకు మీరు ఒక రక్షణ వేసుకోండి. మన వాళ్ళు ఏం చెప్పారు, మనం అందుకే లలితా సహస్రనామో లేకపోతే విష్ణు సహస్రనామో ఏదో ఒకటి చెప్పారు కదా, అది మీరేమి రోజు చదవక్కర్లా. శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, లేకపోతే శ్రీరామ అనుకొని మీ చుట్టూ ఒక 3 కవచాలు రక్షణ వేసుకోండి. స్వామి నా చేతిలో ఏమి లేదు, ఏది నాకు తగిలినా తగలకపోయినా నీ వల్లే, మొత్తం నీదే భారం, వదిలే. భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద చాలా మంది చాలా ఎవరి నమ్మకాలు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అంటే ఏంటంటే, నా బాధ్యతలన్నీ నేను నీకు ఇచ్చేస్తున్నాను, నేను నా కర్తవ్యాన్ని చేస్తాను, నా బాధ్యతలు నీకు ఇస్తాను, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించన్నప్పుడు మనం షోల్డర్ పడుకుంటుపోయాం ఆయన మీద, మిగతా ఆయన చూసుకుంటాడు. ఒక నమ్మకం ఉంది, ఒక ధైర్యమే నమ్మకం, అదే భగవంతుడు అంతే. అది ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు మనుషుల మీద పెట్టుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దేవుడి మీద పెట్టుకున్నాం అనుకోండి మనలో తెలియకుండా ఒక భావన ఉంటుంది, ఆయన చూసుకుంటాడు, నా వెనకాల ఆయన ఉన్నాడు అంతే, ఆయన నన్నేం అడగడు. అలాగే మీరు చెడు చేసినా చెప్పగలిగి ఉండాలి, మీరు చెడు చేసిన స్వామి నా వల్ల ఇది తప్పైంది అలా వదిలేసుకుంటే అన్ని అంటే ఇది నాకు ఇంతవరకు ఈ ఏజ్ లో ఇప్పటి వరకు నాకు తెలిసింది ఇంతే అమ్మా. ఇంకా ఫ్యూచర్ లో భగవంతుడు నా గురువులు ఎలా నడిపిస్తే అలా పెడతాను. సో వినే శ్రోతల్లో ఎవరికైనా ఈ కథ తెలియకపోతే బ్రీఫ్ గా దాని గురించి చెప్తారా? మీకు చెట్లు తప్పకుండా చెప్తాను, తప్పకుండా. అది ప్యూర్ అన్కండిషనల్ లవ్ వల్లే జరిగింది. అది మా ఇంటికి ఒక మామిడి చెట్టు ఉంటుంది వాటిలో, దానికి దాదాపు 3.5-4 అడుగుల పెద్ద తేనె పట్టుపట్టింది, చాలా పెద్ద పెద్ద ఈగలు. అవి 3 రోజుల్లో చాలా పెరిగిపోయింది. సో పక్క వాళ్ళు అందరూ వచ్చి చెప్పారు, మరి తీయించేయండి, పిల్లలు ఆడతారు, అది పోలీసులు కూడా వచ్చి చెప్పారు. సరే మా వాళ్ళ మనిషిని తీసుకొచ్చి తీసేయాలి దాన్ని అని చెప్పారు. వాడు రేపు మార్నింగ్ వస్తానమ్మా, చాలా జాగ్రత్తగా తీయాలి, 4 వైపుల నుంచి మందు కొడితే గానీ అది చచ్చిపోతుంది పడి, అందుకని ఎవరు బయటికి రాకూడదు అన్ని చెప్పి వెళ్ళాడు. సరే 10 గంటలకు వస్తాను. నేను కరెక్ట్ గా 6 o'clock మెడిటేషన్ కూర్చుంటాను. మెడిటేషన్ అంటే ఏదో చాంటి ఏం చేయను, ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉండడం, అమ్మవారితో మాట్లాడటం, గురువులతో మాట్లాడి ఇలా చేస్తాను. అప్పుడు ఎందుకు అనిపించింది, అయ్యో ఇంత పెద్ద పట్టు పెట్టాయి అవి ఇక్కడ మన ఇంట్లో చనిపోతే ఎంత బాధ, అసలు ఎప్పటి నుంచి కష్టపడి పెట్టాయి కదా అవి, వెళ్ళిపోండే మీరు ఇక్కడ ఉండద్దు, రేపు మార్నింగ్ వాళ్ళు వస్తారట, ఇలాగే మాట్లాడారు. ఇంకేం లేదు, మందు కొట్టారంటే మీరు చచ్చిపోతారు, నాకు ఇష్టం లేదు ఇట్లా జరగడం, మీరు వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి, ఏదో కూడా మంచి జరగాలి మీకు అని అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ పైకి వచ్చి, అమ్మ ఒకసారి వచ్చి చూడండి అమ్మా, ఏంటంటే తేనె పట్టు లేదు. నేను తేనె పట్టు లేకపోవడం ఏంటయ్యా అసలు అంటే, లేదు మీరు వరండాలోకి రండి చూస్తే నిజంగా తేనె పట్టు లేదు, అంత పెద్ద తేనె పట్టు లేదు. నేను ఆశ్చర్యం, ఎలా పోయింది, ఏమైందయ్యా, నాకు నిజంగా తెలియదు ఏం జరిగింది. అమ్మ ఉన్నట్టుండిగా లేచాయి, ఒక స్తంభంలాగా తిరిగి పైకి అలా వెళ్ళిపోయాయి. సో అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసారు, డ్రైవర్స్ అందరూ చూసారు, నేనే చూడలే. అక్కడ కనీసం మంచుకి తేనె పట్టు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాక్స్ అది కూడా లేదు, మొత్తం వెళ్ళిపోయింది. సో నేను అప్పుడు నాకు నమ్మకం కలిగింది, మనం ఎవరికన్నా నిజంగా మంచి కోరుకుంటే, మంచి జరగాలి కోరుకుంటే నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది, తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అన్కండిషనల్ లవ్ కి నేచర్ హెల్ప్ చేస్తుంది అని నమ్మకం వచ్చింది అప్పటి నుంచి. ఈ కథ విన్నాకే నాకు ఇంకా ఇంకా నమ్మకం ఏర్పడింది అలాంటి థాట్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అన్నది. ఇంకో కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు అన్నారు, మీరు పాడిన కొన్ని పాటలు ఒక టైంలో అవి మళ్ళీ మార్చి చిత్రగారితో పాడించడమో ఇంకో సింగర్ తో పాడించడమో అట్లా జరిగినాయి.
సో ఇప్పుడంటే మీకు ఇంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మీరు ఇంత ప్రాక్టీసెస్ చేస్తున్న తర్వాత ఒక స్థిత ప్రజ్ఞత వచ్చింది. కానీ మీరు యంగ్ గా ఉన్నప్పుడు అలాంటివి ఏమైనా జరిగినప్పుడు జరిగే ఉంటాయి ఖచ్చితంగా. జరిగాయి చాలా సాంగ్స్ వాడని మిగతా అని చెప్పి పాడించడం జరిగాయి. అంటే లేతగా ఉండేది, అందరి హీరోయిన్లకి మ్యాచ్ అవుతుంది కదా, చిన్న పిల్లలు మార్చడం జరిగింది. చిత్ర గారి పాటలు నేను పాడేది, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్. అప్పుడు ఒక చిన్న పిల్ల, రెట్టికాయ చిన్న పిల్ల వచ్చి పాడితే ఆ పాపకు అన్ని పాటలు ఇవ్వడం అనేది అదృష్టం. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు, అందరూ పాడించారు. ఎందుకంటే అదృష్టం ఉంది. ఇప్పుడు సపోజ్ నా పాట ఏదన్నా నచ్చలేదు, నేను పాడిన తర్వాత ఏదో సూట్ అవుతుంది అనుకున్నారు, ఓకే ఫైన్, ఇంకా బాగా పాడతారని పాడించాను. ఆ పేమెంట్ నాకు వచ్చింది కదా, నేను దేనికి బాధపడాలి? అంటే నేను ఆ పాట కోల్పోయాను. ఒక పాట నా లిస్ట్ లోంచి వెళ్ళిపోయింది, నాకు రాసలేదు ఆ పాట. అలా అంతే, ఆ పాట నాకు రాసలేదు. నా పాటలు నాకు రావాల్సిన భగవంతుడు ఇస్తాడు. అంటే ఇంత థాట్ కొంచెం మీరు చెప్పినట్టు పెరిగాక వచ్చి ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా నాకైతే ఏమనిపించేది కాదు. ఓకే అయిపోయింది, పాడారా, ఓకే పాడారు అనుకునేదాన్ని, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. గారితో పాడడం ఏంటి, భానుమతి గారితో పాడాను, సుశీల్ గారితో, జానకి గారు, అందరితో పాడాను. వీళ్ళతో పాడడం ఏంటి, అసలు వాళ్ళని చూడడమే ఒక కళ మనకి. ఎంత అద్భుతం అసలు, ఆ గొంతుకలో మళ్ళీ వస్తాయా, రానే రావు నిజంగా. అట్లాంటిది వాళ్ళతో కలిసి పాడడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, వాళ్ళు ఎలా, ఒక్కోసారి అయితే సుశీలమ్మ గారు పాడుతుంటే నేను పాడడం మర్చిపోయి ఆవిడనే చూస్తుండేది, అంత పిచ్చి నాకు అంటే ఆవిడ పాటలు అంటే. అట్లాంటిది అంటే ఇప్పుడు కూడా ఉన్నారు మా పిల్లలు అలా ఫాలో. ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకున్నాం కొత్త సింగర్స్ ని తీసుకున్నాం, ఇప్పుడు వచ్చిన సింగర్స్ అందరూ కూడా అద్భుతంగా పాడగలరు, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నోటేషన్ చక్కగా రాసుకునేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే పాటలు అలా ఉన్నాయి, దానికి వాళ్ళు ఏమి చేయాలి. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక ప్రస్తావన వచ్చిందండి చిట్టుబాబు గారి గురించి. సో లక్ ఏంటంటే చిట్టుబాబు గారు అబ్బాయి ఇక్కడే రాలుస్తూ ఉంటారు, సాయి గారు ఇంతకు ముందు ఫోన్ చేశారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పారు. సో ఆయన తరఫున ఒక ప్రశ్న ఏంటంటే, మీకు ఇవాళ ఇండియన్ సాంగ్స్, మీరు తమిళ అయినా సరే ఏదైనా, ఎస్పెషల్లీ సౌత్ వైపు, వాటిల్లో ఇండియన్నెస్ అనేది పోయిందా అని మీకు అనిపిస్తుందా? ఎస్పెషల్లీ ఈ ఎలక్ట్రానిక్ సౌండ్స్ ఇట్లాంటివన్నీ కూడా, వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్ మోర్ సో విత్ ఎలక్ట్రానిక్ సౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ ఎట్ టైమ్స్ రీఇన్ఫోర్సింగ్ ద వాయిసెస్ ఆఫ్ సమ్ సింగర్స్. అంటే ఒక రకంగా నేను వారితో ఏకీభవిస్తాను. మనకి ముందుగా ఫస్ట్ మొట్టమొదటి పాట అంటూ తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి పాట మొదలైంది, రంగస్థలం మీద పద్యాలతో మొదలైంది. అక్కడి నుంచి అంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే మైకులు గట్రా ఒకటో రెండో ఉండే, అవి కూడా ఉండేవి కాదు. అక్కడి నుంచి చివరి కూర్చున్న వాళ్ళు కూడా వినపడేటట్టుగా పాడేవారు. సో అది సినిమాలోకి వచ్చేటప్పుడు అది తెలిసేది. కొంచెం ఎక్కువగా పెద్ద గొంతుతో పాడటం, ఉచ్చారణ శుభ్రంగా ఉండటం, అదంతా అలవాటు. సో అక్కడ ఫోకస్ వాల్యూమ్. అక్కడి నుంచి దాన్ని ఏం చేశారంటే ఒక ఫార్మాట్ తీసుకొచ్చి ఒక చక్కటి సంగీతం ఎలా అందించాలి, ఒక పల్లవి, ఒక 2 చరణాలు, ఒక చక్కటి పాట, అంటే సందర్భానుచితంగా ఎలా తీసుకురావాలని తీసుకొచ్చారు. దాంతో మనకు అద్భుతమైన సాంగ్స్, పాటలు అన్ని వచ్చాయి. అదొక అంటే మనం రంగస్థలాన్ని నుంచి మార్చుకుని ఇటుకు వచ్చి రాగానే ఒక మార్పు, అది ఒక గోల్డెన్ పీరియడ్. ఆ టైం ఒక గోల్డెన్ పీరియడ్, అద్భుతమైన పాటలు అన్ని వచ్చాయి. ఆ తర్వాత కొంచెం మనకి ఈ ఫోక్ టచ్ మొదలైంది. దాంతో మీకు ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్, ముఖ్యంగా తబలా, డోలక్ ఇలాంటి డప్పులు, వీటితో వచ్చింది. అంటే ఈ మార్పు చెప్తుంది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఏమైందంటే యాక్చువల్ గా అంటే మధ్యలో ఇప్పుడు ఏవి మహాదేవన్ గారు, రాజేశ్వరరావు గారు వాళ్ళు వాయించినా కూడా అంతర్లీనంగా మెలోడీ ఉంటుంది, ప్రతి పాటలో మెలోడీ ఉంటుంది. తర్వాత లైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మీకు వినపడేది. యాక్చువల్ గా మీరు బాగా గమనిస్తే పాత పాటలు ఉంటే పాడేటప్పుడు వెనకాల వైలెన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళు ఏం పాడుతున్నారో అదే వాయించేవారు. ఎందుకు, ఫ్యూచర్ లో ఇన్ కేస్ డబ్ చేస్తే ఆ పాట ఏమిటి ఎలా పాడారంటే ఫాలోయింగ్ వైలెన్, అది అది ఒక పద్ధతి. అవన్నీ లైవ్ లోనే జరిగాయి. తర్వాత మన మీదికి యాక్చువల్ గా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఇప్పుడు ఫార్మాట్ మారిపోయింది. పల్లవి చరణాలు అంటూ ఏమి సాగుతూ ఉంటుంది పాట, అది ఎటన్నా ఏ పోకడలన్నా పోవచ్చు, ఎక్కడన్నా దానికి ఒక పల్లవి చరణాలు అంటూ ఉంటుంది. అలా మీరు బాగా గమనిస్తే
ఇంకా తెలుగులో కొంత ఉంది, కొంచెం తమిళ్ అటు కొంచెం తీసుకుంటే మీకు డబ్బింగ్ సాంగ్స్ వింటే అర్థమైపోయింది. ఆ పోకడ ఎక్కువైంది. తర్వాత ఒక 20 years నుంచి కూడా అండి ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజిక్ ఎక్కువైపోయింది. పాడే వాళ్ళ గొంతుకలు అవి దాని మీద ఫోకస్ తగ్గిపోయింది. కేకలు, అరుపులు ఇలాంటివన్నీ వచ్చేసాయి. మ్యూజిక్ గానే ఉంది కానీ సోల్ టచ్ చేయట్లేదు. కొన్ని పాటలు మనకి చూడండి ఎన్నో ఏళ్ల క్రితం పాడిన కూడా ఇప్పుడు మనకు గుర్తున్నాము. ఒక్క 2-3 ఏళ్ల క్రితం పాడిన పాటలు మనకు గుర్తున్నాం. సింగర్స్ ఎవరు కూడా చెప్పలేము. తర్వాత వాళ్ళ క్రెడిట్స్ కూడా ఇవ్వట్లేదండి, అది నాకు నచ్చని విషయం. సింగర్స్ పాడినప్పుడు వాళ్ళ పేర్లు వేయాలి. సిడీలు ఏమన్నా వచ్చినా కూడా, లేకపోతే యూట్యూబ్ లో ఎక్కడ వచ్చినా వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఒక పాట 4 పాడతారు, యాక్ట్ చేసేది ఒకరే కానీ 4 పాడతారు. అది ఎందుకో నాకు తెలియదు. ఎలా వచ్చింది మార్పు అంటే కాలానుగుణంగానే వచ్చిందండి. అంటే చాలా మంది అంటారు బెటర్మెంట్ వస్తుందండి, మళ్ళీ రాదు. డెఫినెట్ గా రాదు బెటర్మెంట్. ఇప్పుడు ఐ థింక్ సాయి గారి క్వశ్చన్ ఆయన అడిగింది నాకు కొంత అర్థమైనంత వరకు ఆయన ఐ థింక్ ఆటో ట్యూనర్స్ గురించి ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడారు. సో వాయిస్ పరంగా నేను వాళ్ళ షో మొదలు పెట్టడమే గోల్డెన్ టైమ్స్ పాతకాలం పాటలతో మొదలు పెట్టాను. ఎందుకంటే వాయిస్ గురించి మాట్లాడాలన్నది ఇవాళ ముఖ్య ఉద్దేశం కాబట్టి. ఎందుకంటే ఎవరైనా పాడచ్చు. ఇప్పుడు బాగా గమనిస్తే ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్లే పాడేస్తున్నారు కదా. ప్యాకేజ్ డీల్ అనేది ఒకటి వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కి సినిమాలో నీ ప్యాకేజ్, సో ఆ ప్యాకేజ్ లో ఒక సింగర్ తక్కువ అయితే ఇతను పాడేస్తే మిగులుతుంది. సో ఏదైనా అంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం చెప్తున్నాను. సో అది ఆ పాట నిలబడ్డం అవసరమా, ఆ పాటకి మన గొంతు బాగుంటుందా, ఆ పాటకి ఇంకొకళ్ళు గొంతు అయితే ఎంత బాగుంటుంది, ఈ ఆలోచన పోయింది. ఆటో ట్యూనర్ వచ్చాక మామూలుగా అయితే లైవ్ లో మేము రికార్డ్ చేసేటప్పుడు 7 to 1 ఒక సాంగ్ చేసేవాడు, ఒక్కోసారి 2 songs చేసేవాడు, మళ్ళీ 2 to 9 ఒక సాంగ్ లేదా 2 songs. సో ఇదేంటి ఆర్కెస్ట్రాతో లైవ్ లో. సో క్వాలిటీకి ఏం తగ్గలేదు కదండి. ఇప్పుడు ఒక్క పాటని 3 నెలలు చేస్తుంది. సో వాళ్ళని మిక్స్ చేస్తారు, వీళ్ళని మిక్స్ చేస్తారు. క్వాలిటీ ఎందుకు రావట్లేదు? చెప్పండి. ఎవరి మాటలు వినపడవు, ఏమి వినపడదు. నాకు అనంత్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు పాడుతుంటే సార్ ఇదా సార్ అర్థం దీనికి, ఈ పాటకి నాకు అర్థమే తెలియలేదు అని నేను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే జనాదరణ విపరీతంగా ఉంది. ఎన్ని రోజులు నిలుస్తున్నాయి అంతే, ఆ టైమే అంతే. అందులో కూడా మెలడీస్ ఉన్నాయి, మంచి పాటలు వచ్చాయి, అవి కొద్దిగా నిలబడ్డాయి. అవి ఏవైతే అంతవరకు విలువలు ఉన్నాయో అవి మట్టుగా నిలబడ్డాయి. ఇది ఇంకా బాగుపడి మళ్ళీ శంకరాభరణం ఇవన్నీ నాకైతే లేదండి. అంటే రావాలనే కోరికుంది, అంటే మంచి మంచి సంగీతం రావాలని, మంచి పాటలు రావాలి, పాడేవాళ్ళు రావాలని కోరికుంది. కానీ పోకడ చూస్తుంటే మటుకు అలా అనిపిస్తుంది. అవును, డౌట్ అయితే వస్తుంది. కరెక్ట్, మీరు చాలా ఆనెస్ట్ గా చెప్పారు. చాలా సేపటి నుంచి మీరు అలాగే ఆన్ ఎయిర్ ఉండండి, ఆవిడ పాడేస్తారు. నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే, నేనే నీవుగా పువ్వు తావిగా, సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రం, మనసే బంధం, ఈ మమతే ఈ సమతే మంగళవాచ్యం, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము. బ్యూటిఫుల్ పాటతో ఇవాళ ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేస్తున్నాను. యు ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీక్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డే. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari and Ashwin. మధురము రామనామగానము, సదా ధ్యాన సాగ
సాగరమున సదా జ్ఞాన సాగరమున స్నానమాడవే మనస. రేడియో సురభి అమెరికాలో మీ నేస్తం. అందరూ వినండి, హాయిగా ఆనందించండి, ఆరోగ్యంగా ఉండండి. నేను మీ ఎస్పి శైలజ.